139 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దయనీయ స్థితికి దిగజారిపోయిందా అంటే అవునని చెప్పాలి. గత కొద్ది సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ అనేది రోజు రోజుకి దిగజారిపోతుంది. ప్రస్తుతం భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అనేది కేవలం 3 రాష్ట్రాల్లోనే ఉన్నది: తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్. సరే, కొంతమంది అది అస్సాం అని, కేరళ అని, తమిళనాడు అని చెప్పేసి మాట్లాడతారు. అది వేరే సంగతి. డైరెక్ట్గా అధికారంలో ఉన్నది కేవలం 3 రాష్ట్రాల్లోనే. ఈ 3 రాష్ట్రాల్లో కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అనేది దయనీయంగా తయారైంది. తెలంగాణలో మనం చూస్తున్నాం, బీఆర్ఎస్ కొట్టేటటువంటి దెబ్బలకి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఈరోజు అయోమయంగా తయారైపోయింది. అటు పక్కన కర్ణాటకలో ఇద్దరు కాంగ్రెస్ వాళ్ళే కొట్టుకుంటారు, నాకు కుర్చీ కావాలంటే నాకు కుర్చీ కావాలని చెప్పేసి. ఆ కుర్చీ ఎడిపోద్దో తెలియదు. ఆ ఇద్దరిలో ఒకడు పోయి పక్కోడి సంఖ్యను ఎక్కితే కథం కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో. ఇక హిమాచల్ ప్రదేశ్లో ప్రజలకి ఇచ్చినటువంటి వాగ్దానాల మీద ఆల్రెడీ వ్యతిరేకత అనేది పెద్ద ఎత్తున నడుస్తుంది. అంటే కాంగ్రెస్ పార్టీ ఫ్యూచర్ అన్నది దారిద్ర్యానికి దిగజారిపోయింది అని చెప్పేసి నేను చెప్పే ప్రయత్నం అనేది చేస్తున్నాను. సరే, ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితులు డిస్కస్ చేయడానికి ముందు నిన్న ముంబైకి సంబంధించి కొన్ని లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి రిజల్ట్స్ అనేవి మనం చూసినాం. అక్కడ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఒక్కసారి మనం చెక్ చేసుకుందాం. బిఎంసి ఏదైతే ఎన్నికలు జరిగినాయో ఇక్కడ మనం చూసుకుంటే ద ఇండియన్ ఎక్స్ప్రెస్ కాంగ్రెస్ పార్టీ ఏం ఊడబీకింది, ఏం చేసింది అన్నది మనకి ఇక్కడ క్లారిటీగా అర్థమవుతుంది. బిఎంసి ఎలక్షన్ రిజల్ట్స్ ఓకే, ఇందులో ఎవరికి ఎన్ని సీట్లు అన్నవి వచ్చినాయి మనం చూసుకుంటే టోటల్గా ఈ బిఎంసి ఎన్నికల్లో 52.94% పోలింగ్ అనేది నమోదైంది. సరే, మంచి విషయం. తక్కువ అయింది, బట్ సరే ఓకే, అంత అయింది ఓకే. నెక్స్ట్ మనం చూసుకుంటే ఎవరికి ఎన్ని సీట్లు వచ్చినాయి మనం ఇక్కడ చూసుకుంటే బీజేపీకి 89 సీట్లు వచ్చినాయి. మొత్తంగా ఈ బిఎంసిలో ఉన్నటువంటి సీట్లు ఎన్ని అంటే 227. ఈ 227 సీట్లకు గాను ఇక్కడ మనం చూసుకుంటే బీజేపీకి 89 సీట్లు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. నెక్స్ట్ శివసేన 29 సీట్లు. ద శివసేన ఆఫ్ ఉద్ధవ్ ఠాక్రే, అంటే ఇందాక 29 సీట్లు అని చెప్పేసి శివసేన ఎవరు అంటే అది ఉద్ధవ్ ఠాక్రే కాదు, ఆయన విడిపోయింది కదా, విడిపోయి బీజేపీలో కలిసింది కదా, ఆయన ఆ పార్టీ 29. నెక్స్ట్ శివసేన ఉద్ధవ్ ఠాక్రే, బాలాసాహెబ్ ఠాక్రే, ఆయనకి 65 సీట్లు వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీకి ఇది నేను ముఖ్యంగా చెప్పాలనుకున్నాను. కాంగ్రెస్ పార్టీకి 24 సీట్లు మాత్రమే వచ్చినాయి. 227 సీట్లు ఉన్నటువంటి బిఎంసీలో కాంగ్రెస్ పార్టీకి వచ్చింది 24 సీట్లు మాత్రమే. ఇది నిజంగా కాంగ్రెస్ పార్టీ ఒకసారి ఆలోచించుకోవాల్సిన పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. ఏఐఎంఐఎం హైదరాబాద్కి చెందినటువంటి పార్టీ, ఆ పార్టీకే 8 సీట్లు వచ్చినాయి. బిఎంసీలో 8 సీట్లు. వీళ్ళకి కొంచెమైనా సిగ్గుపడాలి. పక్కోడి గురించి మాట్లాడే ముందు మనం కొంత సిగ్గుపడాలి. ఏ స్థితికి మనం దిగజారిపోతున్నాం అని చెప్పేసి ఒకసారి ఆలోచించుకోవాలి. ఈరోజు సికింద్రాబాద్లో ఒక పెద్ద ఉద్యమమే నడుస్తుంది. దాని గురించి కూడా నేను మాట్లాడతా. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఏ లెవెల్కి, ఏ దుస్థితికి దిగజారుతుంది ఆలోచించుకోవాలి. ఒక విషయం సింపుల్గా మీ అందరికీ అర్థమయ్యేటట్టు చెప్తాండి. ఒక ఫ్యామిలీ హీరో ఉంటాడు, ఒక మాస్ హీరో ఉంటాడు. రాహుల్ గాంధీ గారి గురించి నేను మాట్లాడుతున్నాను. రాహుల్ గాంధీ గారి ఏదైతే స్టేచర్ ఉందో అది ఫ్యామిలీ హీరో స్టేచర్గా మారిపోయింది. అంటే ఆయనకి ఒక క్యాడర్ ఉంది, ఆయనని ఇష్టపడే వాళ్ళు కొంతమంది ఉన్నారు, కానీ ఫ్యామిలీ హీరోలాగా తయారైండు. మనందరికీ తెలుసు, ప్రజలలో ఒక ఊపు అన్నది మాస్ హీరోకి ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే ఫ్యామిలీ ఆడియన్స్ మాస్ సినిమాలు చూస్తారు, కానీ మాస్ ఆడియన్స్ ఫ్యామిలీ సినిమాలు చూడరు. అందుకే ఫ్యామిలీ హీరోకి సెలెక్టివ్ ఆడియన్స్ ఉంటారు. మాస్ హీరోకి వీళ్ళు అందరూ పోయి మాస్ సినిమాలు చూసేవాళ్ళే. అందుకే మాస్ సినిమాకి ఊపు ఎక్కువ ఉంటుంది, మాస్ హీరోకి ఊపు ఎక్కువ ఉంటుంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రాహుల్ గాంధీ గారికి ఒక ఫ్యామిలీ స్టేచర్, ఒక ఫ్యామిలీ హీరో లాగా ఒక గుర్తింపు అన్నది కలుగుతున్నది. అందుకే ఆయన రోజు రోజుకి ఆయన పరిస్థితి ఎక్కడ ఎన్నికల్లోకి వెళ్ళినా అక్కడ దరిద్రంగా పడిపోతున్నాడు. ఐదర్ రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీకి రిజైన్ అన్న చేయాలి, లేదంటే ప్రియాంక గాంధీ గారిని ఎక్కించి ప్రియాంక గాంధీ గారికి అధికారం బాధ్యతలు ఇస్తే ఏమన్నా మార్పు అన్నది వస్తుందా, అది కూడా వేచి చూడాలి. సరే, ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క పరిస్థితి ఓవరాల్గా 3 రాష్ట్రాలలో. ఇక తెలంగాణలో పరిస్థితి ఏంటి ఇక్కడ చూస్తే ఈరోజు గ్రేటర్ సికింద్రాబాద్ కార్పొరేషన్
చేయాలి అని చెప్పేసి ఒక పెద్ద ఉద్యమమే జరుగుతుంది. ప్రజలందరూ బయటకు వచ్చి ఈ ఉద్యమంలో పాల్గొంటుంటే పోలీసులు చేసినటువంటి నిర్వాకం ఈ వీడియోలో చూడండి. ఎవరైతే ఉద్యమంలో పాల్గొన్నారో, ఎవరైతే ఉద్యమం చేస్తున్నారో వాళ్ళందరినీ పోలీసులు బండ్లెక్కిస్తున్నారు. సరే ప్లే అవనివ్వండి, పోలీసులు బండ్లెక్కిస్తున్నారు. నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఎవరో వచ్చి నిప్పు పెట్టక్కర్లా, ఈ పోలీసులే సరిపోతారు. పోలీసులు చేసేటటువంటి పనులకి అల్టిమేట్గా ఒక రిమార్క్ అనేది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి వస్తున్నది. ప్రజలలో కోపం అనేది పెరుగుతున్నది. సరే, మీరు కోపం పెరుగుతుంది అంటున్నారు, మొన్నేమో జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది, ఏం మాట్లాడుతున్నారు పాషా గారు అని చెప్పేసి మీరు నన్ను అడగొచ్చు. ఒక పార్టీ పవర్లో ఉన్నప్పుడు బై ఎలక్షన్స్ వస్తే ఆ పార్టీ అంటే పవర్లో ఉన్న పార్టీ గెలుస్తుంది. ఇది టెక్నికల్గా ఎవరికైనా అర్థమయ్యే విషయమే. లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా పవర్లో ఉన్న పార్టీయే సత్తా చాటుతుంది. ఎందుకంటే ఉన్నటువంటి అధికారం అనేది వాళ్ళ చేతిలో ఉంటుంది కాబట్టి సత్తా చాటుతుంది. కానీ మొన్న జరిగిన లోకల్ బాడీ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ కూడా అద్భుతంగా పర్ఫార్మెన్స్ అనేది చేసింది. దాన్ని బట్టి చూస్తేనే ఇక్కడ ఒక క్లారిటీ అర్థమవుతుంది. రాబోయే జనరల్ ఎలక్షన్లో పరిస్థితులు ఎలా ఉంటాయి 2028లో మనకి ఇక్కడ ఒక క్లారిటీ అనేది వస్తున్నది. ఈ విషయం మీద అంటే సికింద్రాబాద్ ఉద్యమం మీద కేటీఆర్ గారు కూడా ఒక మంచి విషయం చెప్పారు. ఒకసారి వినండి. ఇక్కడ కేసీఆర్ గారి నాయకత్వంలో అధికార వికేంద్రీకరణ జరగాలి అని చెప్పి, ప్రజల దగ్గరికి పాలన పోవాలి. ప్రజాపాలన అంటే నిజమైన నిర్వచనం ప్రజల దగ్గరికి ఎంత సన్నిహితంగా పాలన ఉంటే అంత మంచిదని చెప్పి 10 జిల్లాల తెలంగాణని 33 జిల్లాలు చేసుకున్నాం. అవును, కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసుకున్నాం, కొత్త మున్సిపాలిటీలు, కొత్త మండల కేంద్రాలు, అట్లాగే తాండాలు గ్రామ పంచాయతీలుగా అట్లా కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజల దగ్గరికి పరిపాలన తీసుకొని పోయే ప్రయత్నం చేసినాం. హైదరాబాద్ మహానగరంలో కూడా గతంలో 24 సర్కిల్ ఉంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో 30 సర్కిళ్లకు పెంచుకున్నాం. గతంలో 4 జోన్లు ఉంటే 6 జోన్లు చేసుకున్నాం. ప్రతి జోనల్ కమిషనర్ కి, ప్రతి డిప్యూటీ కమిషనర్ కి శాంక్షన్ లిమిట్స్ పెంచుకున్నాం. అంటే ఇవన్నీ చేసుకున్నాం, కానీ హైదరాబాద్ అస్తిత్వాన్ని మాత్రం మేము ముట్టుకోలేదు. హైదరాబాద్ అస్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే హైదరాబాద్ అనేది ఒక హైదరాబాద్ ప్రజలకు సంబంధించి కాదు, తెలంగాణ ప్రజలందరికీ గర్వకారణమైన ఒక ఐడెంటిటీ హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలు అంటే మనం చిన్నప్పటి నుంచి వింటున్న మాట. అట్లాంటిది ఇవాళ ఈ తుగ్లక్ ముఖ్యమంత్రి ఆయన తీసుకున్న ఒక నిర్ణయం వల్ల సికింద్రాబాద్ కు ఒక ఐడెంటిటీ అనేది లేకుండా, ఒక అస్తిత్వం అనేది లేకుండా సికింద్రాబాద్ ని శాశ్వతంగా చరిత్ర పుటలకి మరి పరిమితం చేసే విధంగా ఈ ముఖ్యమంత్రి, ఈ ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, ఒక రాజకీయ పార్టీ కాదు, సికింద్రాబాద్ లోని అన్ని వర్గాల ప్రజలు ఒకటై, దానిలో అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులంతా మా వాళ్ళు. సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా పద్మారావు గారు ఉన్నారు, సనత్ నగర్ కి శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు, అట్లాగే మరి మా నాయకులందరూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు. వారందరినీ కూడా వారు ఆహ్వానించారు. సికింద్రాబాద్ కు సంబంధించిన పుర ప్రముఖులు, సికింద్రాబాద్ కు సంబంధించిన మరి సికింద్రాబాద్ ప్రేమికులు వారు ఆహ్వానించి సికింద్రాబాద్ అస్తిత్వాన్ని మరి ఇక్కడ పుట్టిన బిడ్డలుగా మరి మీరు కదా కాపాడాలి, ఈ ప్రభుత్వం తుగ్లక్ పనులు చేస్తుంటే మీరేం చెయ్యరా అని వారు మీటింగ్లు పెట్టి పిలిస్తే మేము మా పార్టీగా పోయి చెప్పినాము. ఏం చెప్పాము? ఈ జంట నగరాలు జోడెద్దులు, ఈ జంట నగరాలకు స్పెషల్ ఐడెంటిటీ ఉన్నది. లష్కర్ అంటారు, పట్నం అంటారు. ఇట్లాంటి అస్తిత్వాన్ని దెబ్బతీయకండి, అనవసరంగా తుగ్లక్ పనులు చేయకండి. మీకు అధికారం ఇచ్చింది 6 గ్యారంటీలు అమలు చేయమని, మీకు అధికారం ఇచ్చింది 420 హామీలు ఏవైతే మీరు చెప్పారో అమలు చేయమని, మీకు అధికారం ఇచ్చింది బీసీలకు 1,00,000 కోట్లు పెడతామని మీరు చెప్తే దాన్ని నమ్మించినారు. మీకు అధికారం ఇచ్చింది ఎస్సీలకు, ఎస్టీలకు కేసీఆర్ గారు 10 లక్షలు ఇస్తున్నాడు దళిత బంధు, నేను 12 లక్షలు ఇస్తానంటే నమ్మి మీకు ఇచ్చారు. మరి 2 ఏళ్ళు అయింది. హైదరాబాదు, సికింద్రాబాదు ఈ జంట నగరాల్లో ఒక ఇల్లు పెట్టినావా? కనీసం ఒక ఇటుక పెట్టినావా? ఈ 2 ఏళ్లలో ఒక్క ఇల్లు కనీసం 2 ఏళ్ళు అయిపోయింది, చేయలేదు, మంజూరు చేయలేదు. ఒక్క కొత్త రోడ్ వేసినావా? ఒక్క కొత్త ఫ్లైఓవర్ కట్టినావా? ఏదీ లేదు. ఉన్నాయి కూలగొట్టుడు తప్ప కట్టిందైతే ఏం లేదు. ఆ కూలగొట్టే క్రమంలో విధ్వంసం మాత్రమే తెలిసిన ఈ ముఖ్యమంత్రి ఇవాళ సికింద్రాబాద్ అనే పదాన్నే లేకుండా విధ్వంసం చేసే ఆలోచన చేస్తుంటే దాన్ని ప్రతిఘటిస్తూ ఇవాళ సికింద్రాబాద్ పెద్దలందరూ కలిసి ఒక శాంతి ర్యాలీ అని పెట్టుకున్నారు. దానికి మమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తే ఇవాళ ఉదయం అందరం తెలంగాణ భవన్ లో సమావేశం అవుదాం. ఇక్కడ సమావేశమై
మన గౌరవ ప్రజాప్రతినిధులందరం కూడా కలిసి కట్టుగా పోదాం, సంఘీభావం చెప్దామని చెప్పి మేమందరం ఇక్కడ చేరుకున్నాం. సరే, ఇది పరిస్థితి. అంటే సికింద్రాబాద్ అనేటటువంటి ఒక పేరే లేకుండా, సికింద్రాబాద్ అస్తిత్వమే లేకుండా చేసినటువంటి ఒక కుట్ర అన్నది ఈ పెద్ద మనిషి చేస్తుంటే, దానికి వ్యతిరేకంగా ఈరోజు సికింద్రాబాద్ ప్రజలు, సికింద్రాబాద్ నాయకులు వాళ్ళంతటా వాళ్ళే ఈరోజు బయటికి వచ్చి స్వచ్ఛందంగా ఒక శాంతిపూర్వకంగా ఒక ర్యాలీ చేసుకుంటుంటే, ఆ ర్యాలీలో పోలీసులు ఇందాక మీకు చూపించిన ఇది పరిస్థితి. ఇది కేవలం ఒక వీడియో మాత్రమే. ఇలాంటి వీడియోలు బొచ్చడునే చూపించాలంటే ఇది పరిస్థితి. చేస్తాను అన్నటువంటి పనులు చేసేటటువంటి దమ్ము, ధైర్యం రేవంత్ రెడ్డి గారు చూపించట్లేదు. కానీ ఈరోజు ఇట్లాంటి పనికిమాలిన పనులు మాత్రం రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. నిజానికి రేవంత్ రెడ్డి గారు ఏం చేసిండు ఇన్ని రోజులు అంటే, కేవలం కేసీఆర్ని తిట్టిండు, కేటీఆర్ని తిట్టిండు, హరీష్ రావు గారిని తిట్టిండు, కేసీఆర్ గారి ఇంట్లో ఒక చిచ్చు అన్నది పెట్టిండు. నెక్స్ట్ కేసీఆర్ గారు చేసినటువంటి మంచి పనులకి రిబ్బన్ కటింగ్లు చేసుకున్నాడు. దాని తర్వాత కేసీఆర్ గారు కట్టినటువంటి ఇళ్ళు ఏవైతే ఉన్నాయో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు, ఆ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు ఆయన అకౌంట్లోకి వేసుకునే ఆ పని అనేది చేసిండు. ఎంత దరిద్రం అంటే, ఆ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లలో కూడా ఎవరైనా ఆ ఫ్లాట్ల లోపల లేకపోతే, ఎవరైనా ఆ ఫ్లాట్ అంటే లాక్ వేసుకుని ఉంటే ఆ ఫ్లాట్లు మళ్ళీ తిరిగి తీసుకునేటటువంటి ఒక కార్యక్రమము, ఒక ప్రయత్నము అనేది చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఇంతకంటే ఘోరము మరొకటి ఉంటుందా? దయచేసి ఒకసారి ఆలోచించాలి. నువ్వు చేస్తానన్న 6 హామీలు ఎక్కడ? ఫస్ట్ ఆ 6 హామీల మీద నువ్వు వర్క్ చేయాలి. 7వ హామీ అది వేరే సంగతి, రాజ్యాంగం అదేదో అన్నావు. అవన్నీ పక్కన పెట్టి నువ్వు ఇస్తానన్న 6 హామీల గురించి మాట్లాడకుండా ఈరోజు నువ్వు చేస్తున్న పని ఏంటి అంటే, కేవలము కేసీఆర్ గారు చేసిన మంచి పనులని నీ అకౌంట్లో వేసుకోవడం. అంతే నువ్వు చేస్తున్న మంచి పని. నెక్స్ట్ భూములు, అది వేరే సంగతి, అది మనం తర్వాత మాట్లాడుకుందాం. ఏది ఏమైనప్పటికీ కూడా ఈరోజు సికింద్రాబాద్ ప్రజలు చేస్తున్నటువంటి ఉద్యమాన్ని ప్రతి ఒక్కరూ సపోర్ట్ అన్నది చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ కాంగ్రెస్ పార్టీ అన్నది 139 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో కనుమరుగవ్వడం అన్నది ఖాయం. ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారు? తప్పకుండా ఒక కమెంట్ చేయడం మాత్రమే కాదు, వీడియోని ఒక లైక్ చేయండి. అండ్ మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.